తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆయన ఇప్పుడు సినీ అరంగేట్రం చేయబోతున్నారు. ముందుగా తన జీవిత చరిత్రను తెరకెక్కించుకుంటున్నారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటించనున్నారు. ఆయన తన సొంత నిర్మాణ సంస్థ జయలక్ష్మి సినిమాస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఉగాది రోజున ప్రారంభించారు. ఇక నుంచి ఆ ఆఫీసే తన అడ్డా అంటూ కూడా ప్రకటించేశారు ఆయన. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మొత్తం ఈ సినిమాపైనే దృష్టి పెట్టానని చెప్తున్నారు. తన జీవిత చరిత్రలో ఇతరులు కూడా ఉన్న ఓ కీలక పాత్రను తాను పోషిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. జగ్గారెడ్డి సీనియర్ రాజకీయ నేత అయిన తర్వాత వచ్చే సీన్లలో ఆయన రోల్లో ఆయనే నటిస్తారని, యువకుడిగా ఉన్నప్పుడు మాత్రం వేరే హీరో ఉంటారని చెప్తున్నారు. ఇక విద్యార్థి నాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు జగ్గారెడ్డి. ఇప్పుడు ఆయన సినిమా రంగంలో అడుగు పెడుతున్న కథలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. జగ్గారెడ్డి పేరుతో నిర్మాణం కానున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. దర్శకుడు రామానుజన్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, అందులో తన పాత్రలో తానే నటిస్తున్నట్టు చెప్పారాయన. ఎవరో రాసిన మాటలు పాత్రల్లో తాను నటించనన్నారు. అంతా ఒరిజినల్, మీకు తెలిసిన జగ్గారెడ్డిని తెర మీద చూస్తారని చెప్పుకొచ్చారాయన. విద్యార్థి నాయకుడిగా మొదలైన తన ప్రయాణం రాష్ట్ర నాయకుడి వరకు వచ్చిందంటే అందులో చాలా మలుపులున్నాయి. కుట్రలు, కుతంత్రాలు, హత్యా ప్రయత్నాలు దాటుకొని ఇంతవరకు చేరిన తన ప్రయాణం ఈ కథలో కనపడుతుందని వెల్లడించారు జగ్గారెడ్డి. సినిమా ఇండస్ట్రీలో ఇక తన ప్రయాణం మొదలైందని, ఈ ఆఫీసే ఇక జగ్గారెడ్డి అడ్డా అనుకోండని తెలిపారాయన. ఇక తాను సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డి గురించి తెలుసుకున్నానని, ఇందులో జగ్గారెడ్డి పాత్రతో పాటు మంచి ప్రేమ కథ కూడా ఉంటుందని తెలిపారు డైరెక్టర్ రామానుజం. జగ్గారెడ్డి ఎంత మాస్ లీడరో అందరికీ తెలుసన్న డైరెక్టర్, ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే మోస్ట్ పవర్ ప్యాక్డ్ మాస్ లీడర్గా గ్లింప్స్లో కనిపించారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోవైపు తన తండ్రి జగ్గారెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెర మీద చూడబోతున్నామన్న ఆలోచనే తనను ఎంతో ఎగ్జైట్ చేస్తోందన్నారు జగ్గారెడ్డి కుమార్తె. ఈ సినిమా అందరికీ నచ్చే విధంగానే ఉంటుందని తెలిపారామె. ఆయన జీవితాన్నే ఈ సినిమాలో చూపించబోతున్నామని అన్నారు. ఇక తన జీవితంలో విద్యార్థి నేతగా, రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించనున్నట్టు తెలిపారు. ఈ స్టోరీ గురించి దర్శకుడు రామానుజం తనకు వివరించారని, ఇందులో లీడ్ క్యారెక్టర్కు తానైతేనే సరిపోతానని చెప్పారన్నారు. అప్పుడే పోస్టర్ను డిజైన్ చేసి చూపించారని గుర్తు చేశారు. ఈ పోస్టర్ తనకు బాగా నచ్చిందని, అందుకే సినిమాను ఓకే చేశానని జగ్గారెడ్డి వివరించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రాజకీయ జీవిత కథను తానే రాసుకున్నానని జగ్గారెడ్డి చెప్పారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కిస్తామని, వాటిని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తనపై కుట్రలు జరిగాయని పేర్కొన్నారాయన. రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు, పడిన బాధలను జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాలో చూపిస్తామన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండే తాను సినిమా వైపు రావడం మాత్రం కాలం నిర్ణయమేనని వ్యాఖ్యానించారాయన. ఇక ఈ మూవీ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.